అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ఈరోజు మనతో డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయుర్వేదిక్ నాడీ వైద్యులు, యాక్యుపంక్చర్ అయినటువంటి డాక్టర్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మార్కెట్లో కూడా చాలా ఎగ్స్ వస్తున్నాయి. వైట్ ఎగ్స్ అని, ఫార్మ్ ఎగ్స్ అని, ఈకో ఎగ్స్ అని, బ్రౌన్ ఎగ్స్ అని చెప్పేసి. సో అంటే ఈ ఎగ్స్ కూడా పిల్లలకి ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉంటారు కదా. సో దీని వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ డిజార్డర్స్ కానీ వచ్చే అవకాశం ఉందంట? మీరు చెప్పిన దాంట్లో ఏ ఫార్మ్ ఎగ్స్ లో కూడా అసలు న్యాచురల్ కానే కాదండి. అన్ని కూడా ఆర్టిఫిషియలే. ఈ ఆర్టిఫిషియల్ ఎగ్స్ లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇలాంటి కెమికల్ అంటే ఒక కోడి పెరిగేదానికి 40 days లో కోడి పెరిగేదానికి దానికి హార్మోన్ అంటే చాలా హై ప్రోటీన్ వి దానికి ఫీడ్ చేస్తారు. అది విత్ ఇన్ 100 grams ఉన్నది ఒక 40 days లో 3 kgs అయిపోతుంది. అంటే అంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అంటే దానికి ఎలాంటి హార్మోన్స్ ఇస్తున్నారు? మీ యూట్యూబ్ లో చూస్తే చాలా ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకే పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి. అది పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ ఎలా ప్రభావితం అవుతుంది అనేది కూడా మనకు అవేర్నెస్ లేకపోతే చాలా కష్టం అండి. అంటే రేపు మనం సంపాదించేది మన పిల్లల హెల్త్ కూడా మనము పెట్టలేకపోతాం. అంటే చాలా మంది అనుకోవచ్చు, ఏముంది ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ తప్పించుకోలేము, ఇవన్నీ ఇలాగే ఉంటుంది, సొసైటీ ఇలాగే ఉంది, బయట పిల్లలు చాక్లెట్లకు ఇలా నూడిల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే ఇవన్నీ కూడా అలవాట్లు మన పేరెంట్సే చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్కి ఒక హెచ్చరికలాగా తీసుకునేది ఇలాంటివి కాకుండా న్యాచురల్గా ఓన్లీ వెజిటేబుల్స్ని దాన్ని మంచి మంచి స్టైల్గా ఎలా టేస్ట్గా చేయాలనేది నేర్చుకోండి. ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసి ఇవ్వండి, దానిలో కొంచెం పెప్పర్ సాల్ట్ వేసేసి ఇవ్వండి చాలు. అనవసరమైన కెమికల్స్, అనవసరమైన బయట చికెన్ లాలీపాప్ అని అంటే ఏవో తింటారు చాలా మంది, దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. రెడ్ కలర్లో ఉంటుంది, దానిలో ఫుడ్ కలర్ వేస్తారు. ఆ ఫుడ్ కలర్ ఈరోజు క్యాన్సర్ కేసెస్ ఎక్కువ వేయడానికి రీజన్ ఏంటి? ఫుడ్ కలర్. అంటే ఇలాంటి చాలా కెమికల్స్ అనేటివి బయట వాడుతున్నారు. మనకు తెలిసి కూడా తింటున్నాం. పిల్లలు గారాబం చేసేసరికి అయ్యో ఇంకా వాడు ఇంకేం తినడు అని చెప్పేసి పిల్లలు కూడా ఇంట్లో పెరుగన్నం తినబెడతారు. అంటే ఎక్కువ మా వాడు కారం తినలేడని చెప్పేసి పెరుగన్నం పెడుతుంటారు. ఆడపిల్లల పెరుగన్నం అనేది పాయిజన్ అండి. అసలు పెరుగుకి పాలుకు ఆడపిల్లలు ఎంత దూరం ఉంటే అంత మంచిది. న్యాచురల్ గా కాల్షియం మంచిగా గ్రోత్ అవ్వాలి అని అనుకుంటే వెజిటేబుల్స్ ని దాంట్లోనే 1-2 ఆకుకూరల్ని మిక్స్ చేసేసి వెజిటేబుల్స్ని ఇచ్చి చూడండి. దాంట్లోనే కొంచెం అంత రైస్ని మిక్స్ చేసేసి ఇవ్వండి. వెజిటేబుల్స్ని ఎక్కువ కనిపించేలాగా ప్యాక్ చేసి ఇవ్వండి. ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ గ్రోత్, కాల్షియం ప్రాబ్లమ్స్ ఉండదు, విటమిన్స్ ప్రాబ్లమ్ ఉండదు, మినరల్స్ ప్రాబ్లమ్స్ ఉండదు అనమాట. ఇలాంటి అవేర్నెస్కి రావాలండి. థ్యాంక్ యూ సార్, మంచి టిప్ చెప్పారు.